తెలంగాణ రైతు భరోసా 15,000 కాదు 12,000 అని తేల్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి ప్రతిపక్షాలు. రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం మోసం చేస్తోంది అంటున్నారు. గెలవడం కోసం రేవంత్ ఎంతకైనా దిగజారతారని విమర్శించారు లక్ష్మణ్. 15,000 ఇస్తామని 12,000 అంటున్నారంటే పచ్చి మోసం కాదా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే దగా మోసం అంటూ మండిపడ్డారు. రైతులను కాంగ్రెస్ నిండా ముంచుతోందన్నారు. తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ లక్ష్మణ్ ప్రకటించారు. లక్ష్మణ్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాపై కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వము ఎకరానికి 12,000 చొప్పున ఏడాదికి ఇవ్వాలని కేబినెట్ డెసిషన్ తీసుకుంది. దీని మీద మేము మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాం, కాంగ్రెస్ అంటే దగా మోసం. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఇవాళ రైతులను నిండా ముంచింది. వరంగల్ డిక్లరేషన్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటి? మీరు రైతు రుణమాఫీ చేస్తాం ఏకకాలంలో అన్నారు. ఇవాళ దానికి ఆంక్షలు విధించి ఎగ్గొట్టారు సగం. ఇప్పుడు రైతు భరోసా 10,000 కాదు 15,000 ఇస్తాం, మీరు మాకు ఓటేసి గెలిపిస్తే మీకు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తీరా చూస్తే సంక్రాంతి పోయింది. ఇప్పుడు జనవరి 26 రాజ్యాంగంతో ముడిపెడుతున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు. గెలిచేదానికి ఏ స్థాయికైనా దిగజారుతామని చెప్పి ఇప్పటికైనా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ నైజం. ఇది ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో కూడా రాహుల్ గాంధీ స్వయంగా హామీ ఇచ్చి మోసం చేశారు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి. గ్యారంటీలు అని చెప్పి మీరు వారంటీ లేని గ్యారంటీలు ఇచ్చి ఏ రకంగా తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఓట్ల కక్కుర్తితో ఇవాళ మొత్తం రైతాంగాన్ని కాదు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు. రాహుల్ గాంధీ ఇక్కడ అశోక్ నగర్కి వచ్చి ఒక్క సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఇవాళ అశోక్ నగర్కి వచ్చి ముక్కు నేలకు రాయాలి రాహుల్ గాంధీ. ఎందుకు ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు లేవు? కాబట్టి ఇవాళ రైతులను ఈ రకంగా మోసం చేయడం అనేది, 15,000 ఇస్తామని చెప్పి 12,000కే పరిమితం చేయడం అంటే ఇవాళ దానికి కూనీ రాగాలు తీస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఆర్థిక పరమైనటువంటి మరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, అంటే నీకు ఎన్నికల ముందు హామీ ఇచ్చే ముందు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? గత ప్రభుత్వం చేసిన అప్పులు మీకు తెలియదా? అన్నీ తెలిసి ఈ రకంగా మోసం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి పార్టీలకు నూకలు చెల్లే విధంగా ప్రజలు ఇవాళ నిజంగానే అడుగుతున్నారు. ఇవాళ కోర్టులు కూడా ఇటువంటి మోసపూరితమైన ప్రకటించి ఓట్లు దండుకునే పార్టీలకు మొట్టికాయలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని మరి సమీకరించి ఏకం చేసి బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా వస్తాయని మేము దానికి ఉద్యమాట పడతాం కూడా చెప్పి కూడా హెచ్చరిస్తాం. గత 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది. దాన్ని ఒక్కొక్కటి సరి చేసుకుంటూ రావడం వల్ల కొంత ఆర్థిక వెసులుబాటు కోసమే 10,000 కాస్త 12,000 పెంచామని చెప్తున్నారు. అంటే ఆ విధ్వంసం అనేది ఇవాళ గుర్తొచ్చిందా నీకు? ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుపరిచేటప్పుడు ఆలోచన లేదా మీకు? అంటే మీరు ఈ రకంగా ఏదైనా చెప్పొచ్చు, అమాయకులు ప్రజలు మోసం చేయొచ్చు. ముందు గట్టెక్కుదాం, తర్వాత తెప్ప తగలేద్దాం అనే రీతిలో రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భంలో వారు మాట్లాడారు. అరే ఎన్నికలను మస్తు చేస్తామా అనే రీతిలో కూడా మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ అంటే దగా, మోసం, చీటింగ్ అనే విషయాన్ని గమనించాలి, తెలుసుకోవాలా. ఇది రాహుల్ గాంధీ పాదయాత్ర అప్పుడు హిమాచల్లో హామీ ఇస్తాడు, కర్ణాటకలో హామీ ఇస్తాడు, ఇప్పుడు పతాల్లో కూడా పోతారు. ఈ RRR విషయంలో కూడా ఏ రకంగా మోసం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లినదానికి ఇది ఒక తార్కాణం. జనవరి 2వ వారంలో డెఫినెట్గా బీజేపీ ఆందోళన బాధపడుతుంది రైతు హామీల మీద అని చెప్పి మీ పార్టీ ప్రకటించింది. ఉంటుందా ఇప్పుడు రైతు భరోసా ప్రకటించారు కదా? తప్పకుండా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏదైతే రైతులకు సంబంధించిన విషయంలో వారు రైతులందరినీ కూడా ఏకం చేసి ఉద్యమ బాట పడతామని చెప్పారు. రైతు రుణమాఫీ విషయంలో మాట తప్పారు. ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా మాట తప్పారు, మోసం చేశారు, దగా చేశారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉధృతంగా ఉద్యమం చేపడతాం. ఈ ప్రభుత్వం రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి.
థ్యాంక్ యూ సార్. అది డెఫినెట్గా నాడు ఆర్థిక పరిస్థితులు తెలవకుండానే హామీలు ఇచ్చారా, ఇప్పుడు ఆర్థిక వెసులుబాటు పేరుతో ఇట్లా రైతులను మోసం చేయడం సరికాదంటూ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ నవీన్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.